విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో జాతీయ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆందోళనకు దిగింది. జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యారంగం అబాసుపాలవుతుందన్నారు జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అనిల్ యాదవ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2144 సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు కట్టించి ఇవ్వలేదన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక సుమారు 14 లక్షల మంది విద్యార్థులు అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న బకాయిల కోసం ఎన్ని ఉద్యమాలు చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ చౌకలో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 2144 సంక్షేమ హాస్టళ్లకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు పక్కా భవనాలు కల్పించినటువంటి దాఖలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా 10,000 పైనగా ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలని గతంలో ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థులు అరగోసకు గురవుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు పెడుతున్నటువంటి ఫీజుల గురించి పెడుతున్నటువంటి ఇబ్బందులు మరి ఈ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏమాత్రం సోయలేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ఖాళీగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లలో ఉన్నటువంటి వార్డెన్ పోస్టులను, అదేవిధంగా కుక్ పోస్టులను, అదేవిధంగా స్కూళ్ళల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలలో ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను త్వరగా భర్తీ చేయవలసిందిగా ఈ సందర్భంగా